వాళ్ళు చూసి చూడనట్లు వ్యవహరించడం కాదండి, నిందితులకు నేరుగా సపోర్ట్ చేశారు, బాధితులకు అన్యాయం చేశారు ఆ ప్రభుత్వం, వాళ్ళు నిస్సిగ్గుగా చేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎస్ మేము తప్పు చేసేది ఉంటే మమ్మల్ని శిక్షించారు అన్నట్టు వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. వాళ్ళు ఇదైనా కనీసం కనువిప్పైంది, కనీసం తప్పు చేశారు, మాకు శిక్ష పడింది, ప్రజలు శిక్ష వేశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ 2 ఏళ్లలో ఇప్పుడు ఇదే ఒక కేసులో ఆ రోజున అబ్దుల్ సలాం అనేటువంటి ఒక కుటుంబం పోలీసుల వేధింపుల వల్ల చనిపోయినటువంటి ఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేధించింది కదా. ఇప్పుడు అదే తరహాలో ఈ క్రాంతి కుమార్ అనేటువంటి ఈ విధమైనటువంటి ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసి మరణ వాంగ్మూలం ఇచ్చినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇది నష్టం చేయదా? అదే విధంగా ఆ రోజున జరిగినటువంటి మీరు 5 ఏళ్ల పాటు డోర్ డెలివరీ, డెడ్ బాడీ, డోర్ డెలివరీ అని మాట్లాడినటువంటి పరిస్థితి ఆ రోజున ఉంది కదా. కనీసం డెడ్ బాడీ అన్న అతను అనంతబాబు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చాడు అనేటువంటిది ఇప్పుడు డెడ్ బాడీ కూడా ఇవ్వకుండా కనీసం తగలబెట్టారు అనేటువంటి వార్తలు వస్తుంటే ఇప్పుడు అంబటి రాంబాబును ప్రశ్నిస్తున్నారు గట్టిగా ఇప్పుడు జనసేన ప్రతినిధి సుజాత గారు. అంబటి రాంబాబు ఏం చెప్పాడు? తనకు తెలిసినటువంటి విషయాలు చెప్పాడు. పోనీ ఇప్పుడు ప్రభుత్వం మీది కదా, వ్యవస్థ మీ దగ్గర ఉంది కదా, మీరు ఆ అబ్బాయి ఎక్కడున్నాడో తెచ్చి చూపించమనండి. అదేమన్నా పెద్ద సమస్య? ఒకవేళ బతుకుంటే ఇన్ని రోజులు పడుతుందా తీసుకురావటానికి? ఒక వ్యవస్థకే, పోలీసు వ్యవస్థ ఉంది, ప్రభుత్వం ఉంది, బతుకున్నాడు అనేటువంటిది ఇంకా నమ్మాలి, నమ్మేటువంటి భ్రమలు మేము సృష్టిస్తాం అనేటువంటి మాటలు ఇది ఎంత మేరకు సమంజసం? ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రభుత్వం వైపు నుంచి ఈ రోజున ఏదైతే మేము విచారణకు ఆదేశించాం, స్పందించాం, ఇవన్నీ కూడా రాజకీయ పరమైనటువంటి అంశాల్లో నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకు అనంటే ఇది నష్టం జరగబోతుంది రాజకీయంగా మన ప్రభుత్వానికి అనేటువంటి విధంగా కంటి తుడుపు చర్యగా ముఖ్యమంత్రి స్పందించారు. ముఖ్యమంత్రి దగ్గరకు పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. ఈ 2 కూడా కంటి తుడుపు చర్యగా ఈ రోజున రాజకీయ నష్టం జరగకూడదు, మేము కూడా రెస్పాండ్ అయ్యామని చెప్పడానికి చేసినటువంటి ప్రక్రియ తప్ప ఇంకొకటి కానే కాదు. ఇప్పటికైనా సరే ఒకవేళ వీళ్ళు చెప్తున్నారు కదా తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి ఇక్కడ ప్రతినిధులే కదండి, సోషల్ మీడియా మొత్తము అతను తీవ్రమైన కరుడుగట్టిన నేరస్తుడు, అన్ని నేరాలు చేశాడు, అతనికి శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి. ఒకవేళ ఇలాగా నేరాలు చేసినటువంటి వాళ్ళని ఇదే తరహాలో కస్టోడియల్ టార్చర్ చేసి వేధింపులకు గురి చేసేటువంటి పరిస్థితి లేదా హత్య చేసేటువంటి పరిస్థితి ఉంటే, సపోజ్ నేను ఒక ఉదాహరణకు అడుగుతున్నాను, మీ చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 85 కేసులు ఉన్నాయి. మరి చింతమనేని ప్రభాకర్ మొన్నెళ్ళి ఒక లాయర్కి సంబంధించినటువంటి ఇల్లు కూల్చేయడానికి మొత్తం అందరూ గందరగోళం చేసినటువంటి పరిస్థితి అర్ధరాత్రి వెళ్ళి మరి అలాంటి వ్యక్తిని మరి ఇదే విధంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేస్తారా? ఈ విధంగా కస్టోడియల్ టార్చర్ చేస్తారా? ఈ విధంగా ఎన్కౌంటర్ చంపేయటం చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఏంటి ఆయనకి ఏమైనా ఎగ్జామ్షన్ ఉందా? మీ ఎమ్మెల్యే అయితే ఒకటను, సాయి కృష్ణ అయితే ఒకటా? ఇద్దరు ఒకటే, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా. మీరు ప్రభుత్వం ఈ రోజున ఇప్పటికైనా పునరాలోచన చేసుకోండి. చేసిన తప్పుని మీరు ఒప్పుకోవటం అనేది కాదు, ఇది తప్పు చాలా స్పష్టంగా కనపడుతుంది. దీంట్లో ఖచ్చితంగా ఇప్పుడు వరకు విజయవాడ సిపి దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎంత జరుగుతుంటే ఎందుకు పూర్తి స్థాయి వివరణ జరిగినటువంటి దాంట్లో వాళ్ళకి తీసుకెళ్లారు పోలీసులు అనేటువంటిది ఖచ్చితమైన ఆధారాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చినటువంటి ఆ పోలీసులు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజీని ఈ ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదు? బయట పెట్టమనండి, బయట పెట్టేసి ఎస్ ఇప్పుడు అలాంటి సమయంలో తీసుకొచ్చాం, ఆ తర్వాత వదిలిపెట్టాం అనేటువంటి విషయాలను కూడా అక్కడ సిఐ చెప్పించవచ్చు, లేదు అంటే మీ ఏసీపీ చెప్పొచ్చు, లేకపోతే సిపి చెప్పొచ్చు కదా. ఎందుకు దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? నేను ఒక్కటే సూచన చేస్తున్నాను, తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి మీరు గిన పొరపాటు చేశారు, మా పోలీసులని గిన మీ నిర్ధారణ ఉంది, మీకు ఆల్రెడీ ప్రాథమిక నిర్ధారణ ఉంది, మీ దగ్గర సమాచారం, పోలీసులు మీరు చర్యలు తీసుకున్నటువంటి విధంగా వ్యవహరించండి. మీరెందుకు అలాంటి తప్పుని మీరు భుజాన వేసుకొని ఈ రోజున నష్టపోయేటువంటి పరిస్థితి వస్తుంది? ఇది ఈ రోజున మొదలు కాలేదు. తెనాల్లో జరిగినటువంటి పిల్లల మీద అరికాల కోటింగ్ ఇచ్చినప్పుడు ఎస్ వాళ్ళు గంజాయి వాళ్ళని మాట్లాడి పోలీసులకు సపోర్ట్ చేసినప్పుడే ఈ పోలీసులకు అలుసు అనేటువంటిది మొదలైంది, చట్టాన్ని అతిక్రమించడం అనేటువంటిది మొదలైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించుకోవాలి.
మన పక్కనే ఉన్నటువంటి, మన ఎదురుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగినటువంటి వాళ్ళకి శాస్తి ఏం జరిగింది, ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారు అని చూసిన తర్వాత కూడా సిగ్గు తెచ్చుకోకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఈ రోజున ఇప్పటికీ కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి, తప్పుని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. దయచేసి ఒకసారి ఆలోచించి ఈ తల్లులు కనీసంగా ఆ పిల్లగాడికి సంబంధించినటువంటి విషయంలో రాజకీయ పార్టీలకు అతీతంగా కనీసం స్పందించమనేటువంటిది ఫ్రమ్ ది పార్ట్ ఆఫ్ కృష్ణాంజలి గారు. మాతృమూర్తులందరికీ మీరు చేసిన విజ్ఞప్తి ఖచ్చితంగా వాళ్ళు కన్సిడర్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఒకసారి సుజాత గారి దగ్గరికి వెళ్ళే ముందర నిన్న ఆవిడ మాట్లాడారండి, విజయలక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాట్లాడారు. ఒకసారి అది చూద్దామండి. బూడిదన్నా ఇప్పించండి పిల్లోడి ఈ రెండేనయ్యా, నాకు ఏదో ఒకటి ఇస్తే నేను పలానా తారీఖున పలానా నేను దానం చేసుకుంటా, అంతకన్నా నాకేం వద్దయ్యా, నేను ఆల్రెడీ కష్టాలు పడి బతికానయ్యా. సో వారి మేనమామ కూడా మాట్లాడారు, మేము లోకేష్ గారి కోసం పనిచేశాము, అలాగే జనసేనకు పనిచేశామని. ఇందాక క్లారిటీ లేదన్నారు కదా సుజాత గారు, వారి కోసం ఒకసారి ఆయన మాట్లాడచ్చు. ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మేము పనిచేసింది జనసేనకి, మేము పనిచేసింది లోకేష్ గారికి, మమ్మల్ని ప్రశ్నించమంది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మా దగ్గరికి రాజీకి వచ్చింది మమ్మల్ని ఒప్పిస్తానికి, మమ్మల్ని బెదిరిస్తానికి. సుజాత గారు, మీకు ఈ మధ్యకాలంలో వెస్ట్ బెంగాల్ గురించి బాగా వినుంటారు, చూసుంటారు, రకరకాల కథనాలు చదివి ఉంటారు. సందేశ్ ఖలీ అని ఒక సెగ్మెంట్ ఉందండి అక్కడ. ఆ సెగ్మెంట్లో ఈ తరహా సంఘటనలు జరిగినాయి. కాకపోతే మనకి భాష రాదు కాబట్టి మనకి తెలియలే చాలా నాళ్ళు. ఈ మధ్య అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. కాకపోతే ఏంటంటే అక్కడ బాడీస్ దొరికినాయి, ఇక్కడ బాడీస్ దొరకట్లా. ఏం చేద్దామంటారు? ఖచ్చితంగా ఈ విషయంలో మీ ద్వారా అంటే ప్రజలకు కూడా మేము చాలా క్లారిటీగా చెప్తుంది ఏంటంటే, ఆ అబ్బాయి సాయి కృష్ణకి జనసేన సభ్యత్వం లేదు, అతని మేనమామకు ఉంటే ఉండొచ్చు, అతనికి పార్టీకి సంబంధం లేదు. ఇంకొక విషయం, ఆ అబ్బాయి మీద 26 ఏళ్లకి ఇన్ని కేసులు ఉన్నా, అంటే ఇంతకు ముందు ఒక అబ్బాయిని మర్డర్ చేశానని చెప్పి అతనే ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టి నన్ను ఏం పీక్కుంటారో పీక్కోండి అని ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టాడు. స్వయాన ఈ సాయి కృష్ణే గంజాయి కేసులు, మైనర్ బాలిక మీద అత్యాచారం కేసులు, ఇవన్నీ కేసులు ఉన్నప్పటికీ